సింపుల్ అండ్ టేస్టీ జీరా రైస్ లంచ్ బాక్స్ రెసిపీ సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాము. ప్రాసెస్ అయితే కనుక రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. దీనికోసం ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుని కడిగి పెట్టుకోవాలి. మామూలు రైస్ తన్నా చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్ కాబట్టి బాస్మతి రైస్తో చేస్తున్నాను. కడిగి పెట్టుకున్న రైస్లో ఒక 3 గ్లాసుల వరకు వాటర్, అర స్పూన్ వరకు ఉప్పు, ఒక అర స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఉడికించుకోవాలి. మరి మెత్తగా ఉడికించకుండా ఇలా ఉడికించుకుని హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మూగుడు పెట్టుకుని ఒక స్పూన్ వరకు ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసుకుని 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుని కొంచెం జీడిపప్పు వేసుకుని కొద్దిగా కరివేపాకు అవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ముందు వేస్తే కనుక బాగా వేగిపోయి చేదు వచ్చేస్తుంది. జీలకర్ర వేసిన తర్వాత ఒక అర నిమిషం వేగించి రైస్ వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకుని ఇంకొక అర టీ స్పూన్ వరకు 1 నిమిషం పాటు వేయిస్తే కనుక జీలకర్ర ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అయిపోండి. సింపుల్ అండ్ టేస్టీ జీరా రైస్ లంచ్ బాక్స్ రెసిపీ సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాము. ప్రాసెస్ అయితే కనుక రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. దీనికోసం ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుని కడిగి పెట్టుకోవాలి. మామూలు రైస్ తన్నా చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్ కాబట్టి బాస్మతి రైస్తో చేస్తున్నాను. కడిగి పెట్టుకున్న రైస్లో ఒక 3 గ్లాసుల వరకు వాటర్, అర స్పూన్ వరకు ఉప్పు, ఒక అర స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఉడికించుకోవాలి. మరి మెత్తగా ఉడికించకుండా ఇలా ఉడికించుకుని హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మూగుడు పెట్టుకుని ఒక స్పూన్ వరకు ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసుకుని 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుని కొంచెం జీడిపప్పు వేసుకుని కొద్దిగా కరివేపాకు అవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ముందు వేస్తే కనుక బాగా వేగిపోయి చేదు వచ్చేస్తుంది. జీలకర్ర వేసిన తర్వాత ఒక అర నిమిషం వేగించి రైస్ వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకుని ఇంకొక అర టీ స్పూన్ వరకు 1 నిమిషం పాటు వేయిస్తే కనుక జీలకర్ర ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అయిపోండి.